చెవిలో గూలి వస్తుంది. కానీ చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఈ దానికి సంబంధించి ఈ బోట్స్ మీరిందాక ఇయర్ బోట్స్ అవి వాడి ఏదేదో చేస్తుంటారు. క్లీన్ చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అంటే ఏ మోతాదులో అది పిక్ లోపలికి తీసుకుపోయి క్లీన్ చేయాలనేది వాళ్ళకి తెలీదు. అటువంటప్పుడు కర్ణబేరికి తగిలి ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి దాదాపుగా ఈ చెవి వినపడకపోయే పరిస్థితి రావచ్చు. సో, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారది? ఈ అనేది మన చెవిలో సర్వసాధారణంగా ఉత్పత్తి అవుతుందండి. ఇది ఒక హెల్తీ రీజన్, అంటే ఒక హెల్త్కి సంబంధించింది అనమాట. అది నార్మల్ మెకానిజమే బాడీలో. సో మీరు దాన్ని క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నములుతున్నప్పుడు దానికదే స్లోగా మూవ్ అవుతుంది బయటికి ఏమన్నా వస్తే బయట కనపడింది మీరు క్లీన్ చేసుకోవచ్చు. కానీ లోపలికి ఇయర్బడ్ పెడితే అది ఎలా ఉందంటే ఒక క్లబ్ షేప్లో ఉంటుంది. అది మనం పెడితే ఇంకా వెనక్కి వెళ్ళి పడుతుంది, లోపలికి వెళ్ళిపోయి కర్ణబేరి మీద పడిపోయి మీ వినికిడి సమస్యలు రావచ్చు. ఒక్కోసారి అట్లా చేస్తూ ఉంటే అది గట్టి పడిపోయి మీకు లోపల కర్ణబేరిని చుట్టూ ఉన్న ఎముకను కూడా తినేసే పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి మీరెవరు ఓన్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. దానికదే క్లీన్ అవుతుంది. సో మీరు నములుతున్నప్పుడు దానికదే బయటకు వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా హార్డ్గా అనిపిస్తే దానికి సంబంధించిన మెత్తగా అవడానికి కొన్ని డ్రాప్స్ ఉంటాయన్నమాట. అవి ఇస్తాము. అవి ఇచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి నిపుణుల పర్యవేక్షణలో వాటి క్లీన్ చేసుకోవడం బెటర్. మీరు చేసుకుంటే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.